హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ మనం జూలై, ఆగస్ట్ యొక్క పాలిటీ కరెంట్ అఫైర్స్ చూసాం. సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ పాలిటీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు కూడా డిఎన్ఆర్ అకాడమీ యాప్లో జస్ట్ ₹5కి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండే ఎన్రోల్ అవ్వాలంటే యూ కెన్ ఎన్రోల్ అండ్ జాయిన్. సో కరెంట్ అఫైర్స్ చూద్దాం. పొలిటికల్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు వాట్ అని మీకు చెప్తాను. దీనిలో మీకు కరెంట్ అఫైర్స్తో పాటు విత్ స్టాటిక్ డేటా కూడా వేరెవర్ ఇట్ నెసరీ దీన్ని మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూ కెన్ రిఫర్ ఆల్సో ఫర్ దట్. 23వ లా కమిషన్ యొక్క టోటల్ డేటా ఉంటుంది, ఎంతమంది ఉంటారు, టోటల్ ఫార్మేషన్ ఏంటి లా కమిషన్కి అని చెప్పి లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మన సుప్రీంకోర్టు కొత్త జెండా అండ్ చిహ్నం ఉంది కదా, న్యాయదేవత. సో దాన్ని రాష్ట్రపతి సో దానిలో ఏంటంటే ఇంతకుముందు ఏముంది, ఇప్పుడు చేంజెస్ ఏంటి ఒకసారి మీరు చూసుకోవాలి. సో సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. థాయిలాండ్ ఇది మనకి సౌత్ ఏషియన్ కంట్రీ అనుకుంటా. ఫస్ట్ స్వలింగ జంటల వివాహానికి అనుమతినిచ్చింది థాయిలాండ్. సో దాని డేటా. ఆసియాలో తైవాన్ మరియు నేపాల్ తర్వాత స్వలింగ వివాహాలు చట్టబద్ధం చేసే 3వ దేశం థాయిలాండ్. ఓకే, రీసెంట్లీ ఇస్తే థాయిలాండ్ అని పెట్టాలి. ఈ గవర్నెన్స్ గోల్డ్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పి ఒక డేటా రీసెంట్ కోసం, పాలిటీ అండ్ గవర్నెన్స్ కోసం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు అండ్ అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం. సో ఇట్లా దాని యొక్క థీమ్ ఏంటో కూడా ఇవ్వడం జరిగింది, డేట్. ఎందుకంటే కొంచెం డేట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్గా మీకు ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే డాక్యుమెంట్ మీకు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అక్టోబర్ చూద్దాం. అక్టోబర్ పాలిటీ కరెంట్ అఫైర్స్ జస్ట్ మీకు రీసెంట్గా వాళ్ళకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ ఇచ్చారు కదా, 5 లాంగ్వేజెస్కి. ఇంతకుముందు 6 ఉండే, సో టోటల్గా 11 అయిండే. సో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, సంస్కృతం మరియు ఒడియా ఇంతకుముందు 6 లాంగ్వేజ్కి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇంకొక 5 లాంగ్వేజెస్ చూసుకోవాలి. మరాఠీ, పాలి, ప్రాకృత ఒకే అడే ఉంటుంది. సో మరాఠీ, బెంగాలీ అండ్ అస్సామీ. సో అస్సామీ, బెంగాలీ పక్క పక్కన ఉంటే పాలి, ప్రాకృత అండ్ మరాఠీ. ఓకే, సో ఎప్పుడు ఇచ్చారని చెప్పి ఫస్ట్ తమిళ్, తర్వాత సంస్కృత్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ ఒడియా. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ సంబంధించిన డేటా ఇది. ఈ గ్రామ్ స్వరాజ్ ఏంటంటే మేరీ పంచాయతీ యాప్, గ్రామ్ మంచిత్ర ఇట్లాంటి యాప్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. సో తెలుగు మీడియం చదవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు యూ కెన్ రిఫర్ ఇంగ్లీష్. అదే ఇంగ్లీష్ మీడియం చదవడానికి కన్ఫ్యూజ్ అయ్యేవారు యూ కెన్ రిఫర్ తెలుగు, బోత్ బైలింగ్ వెల్. పవన్ చిత్ర ఫెసిలిటీ సెంటర్, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఇక్కడ అప్లోడ్ చేయరు. అండ్ భారత్ జెన్ అంటే ఏంటి, మిషన్ కర్మయోగి సుప్త దానికోసం. సుప్రీంకోర్టు కొత్త లేడీ జస్టిస్ విగ్రహం దానికోసం స్టాటిక్ డేటా. తర్వాత ఇది పాలిటీ జీవించే హక్కులో తల్లిపాలు ఒక భాగం అని చెప్పి ఏ హైకోర్టు చెప్పింది కేరళ. సో ఆర్టికల్స్ 5 ఐస్ ఉంది కదా ఇంటెలిజెన్స్ అలయన్స్. సో దానికోసం ఆ 5 ఐస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే అండ్ యుఎస్. ఓకే, లాస్ట్ 2 కంట్రీస్, లెఫ్ట్ సైడ్ 2 లాస్ట్ అండ్ రైట్ సైడ్ 2 లాస్ట్ కంట్రీస్, సెంటర్లో యూకే. ఓకే, వరల్డ్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత చూసుకోవాలి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత. సో ఈ టోటల్ మనకి పాలిటీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ₹5కి మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ జాయిన్ అండ్ టేక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.